అందరికీ నమస్కారం. ఈనాటి మన ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. రైట్, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఒక చిన్న పల్లెటూరి కథను పట్టుదలకి మరియు ప్రాబ్లం సాల్వింగ్కి సంబంధించిన ఒక అద్భుతమైన పాఠంగా ఎలా చూడొచ్చో తెలుసుకోబోతున్నాం. ఇది రాము మరియు ఒక రహస్య నదికి సంబంధించిన స్టోరీ. ఇది కేవలం వినడానికి మాత్రమే కాదు సుమా, కష్టాల్లో బలంగా నిలబడటం ఎలాగో నేర్పే ఒక పవర్ఫుల్ మాస్టర్ క్లాస్ లాంటిది. ఇప్పుడు ఒక్కసారి ఊహించుకోండి, ఒకప్పుడు ఎంతో కళకళలాడే రాముగ్రామం సడన్గా తీవ్రమైన కరువు బారిన పడింది. వానల కోసం వాళ్లు ఎంతగానో ఎదురుచూశారు, కాని ఫలితం లేదు. పంటలు, భూమి, చివరికి పచ్చని చెట్లు కూడా ఎండిపోయాయి. పశువులు కళ్లముందే చనిపోవడం మొదలైంది. ఆ గ్రామస్తుల నిస్సహాయత, ఆ బాధ ఎంతటిదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం ఏదో వాతావరణ సమస్య కాదు, వాళ్ల మనుగడకే వచ్చిన అతి పెద్ద ముప్పు. ప్రతిరోజూ ఒక భయంకరమైన పోరాటంగా మారిపోయిన సమయమది. సరిగ్గా ఇలాంటి భయానకమైన సమయంలోనే రాము ఒక అద్భుతమైన ఆలోచనతో ముందుకొచ్చాడు. అందరితో జరిగిన ఒక మీటింగ్లో తను ఇలా అన్నాడు: మిత్రులారా, మన ఊరి కింద ఒక రహస్య నది ప్రవహిస్తోందని మన తాత ముత్తాతలు కథలు కథలుగా చెప్పేవారు కదా, మరి దాన్ని మనం ఎందుకు తవ్వి చూడకూడదు అని అడిగాడు. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, రాము ప్రస్తుత సంక్షోభాన్ని పరిష్కరించడానికి గతంలో పెద్దలు చెప్పిన మాటల్ని వాడుకోవాలనుకున్నాడు. ఇది నిజంగా ఒక బ్రిలియంట్ అప్రోచ్ కదా. సరే, రాము చెప్పిన మాటలతో ఊరి వాళ్లందరిలోనూ ఒక కొత్త ఆశ చిగురించింది. అందరూ వెంటనే అంగీకరించి తవ్వటం మొదలుపెట్టారు. ఫస్ట్లో అయితే పని చాలా స్పీడ్గా, భలే ఉత్సాహంగా సాగింది. కాని వాస్తవమెప్పుడూ కాస్త వేరుగా ఉంటుంది కదా. కొద్ది రోజులు గడిచేసరికి వాళ్లకి ఏమీ దొరకలేదు. ఆ ఆశ కాస్త పూర్తిగా నిరాశగా మారిపోయింది. వాళ్లు ఒక అదృశ్య గోడను ఢీకొట్టినట్టుగా ఫీలయ్యారు. ఇక లాభం లేదు అనుకుని ఆ ప్రయత్నాన్ని అక్కడికక్కడే వదిలేశారు. ఇది మనందరికీ కూడా ఎక్కడొకచోట ఎదురయ్యే పరిస్థితే. ఇక్కడే ఒక పెద్ద డిఫరెన్స్ మనకు కనిపిస్తుంది. ఎడమవైపున ఉన్న గ్రామస్తులు ఏంటి, వెంటనే రిజల్ట్ రాకపోయేసరికి నిరుత్సాహపడి క్విట్ చేసేశారు. కాని కుడివైపున రాము అలా కాదు. అతనికి నమ్మకం, పట్టుదల ఉన్నాయి. అందుకే తవ్వడం కంటిన్యూ చేశాడు. ఈ తవ్వడం అనే పనిని మన రోజువారీ జీవితాల్లో ఎదురయ్యే ఛాలెంజెస్తో పోల్చి చూద్దాం. ఆఫీస్లో ఏదైనా టఫ్ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు, లేదైనా కొత్త స్కిల్ నేర్చుకుంటున్నప్పుడు వెంటనే సక్సెస్ రాకపోతే మనం కూడా ఆ గ్రామస్తుల్లాగే వదిలేయాలననుకుంటాం. కాని రాము మైండ్సెట్ మనకు మరో మార్గం చూపిస్తోంది. అందరూ వెళ్ళిపోయినా సరే రాము ఇంకా తవ్వుతూనే ఉన్నాడు. చుట్టుపక్కల వాళ్ళు తనను చూసి నవ్వుతున్నా, పిచ్చోడా ఆపేమని చెప్తున్నా, రాము ఇచ్చిన సమాధానం చాలా లోతైనది. దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు, దారి చూపుతున్నాడు అని చాలా దృఢంగా చెప్పాడు. మన చుట్టూ ఉన్న పరిస్థితులు లేదా మనుషులు ఇక ఆపేయ్ అని అరుస్తున్నప్పుడు కూడా ముందుకు వెళ్లడానికి ఎంత ఇన్నర్ స్ట్రెంగ్త్ కావాలో రాము మాటలు మనకు స్పష్టంగా చెప్తున్నాయి. మరి ఆ రేంజ్ డెడికేషన్కి ఫలితం రాకుండా ఉంటుందా? ఎగ్జాక్ట్లీ. రాము ఇంకా లోతుగా తవ్వేసరికి ఫైనల్గా నీళ్లు ఉబికి వచ్చాయి. యస్, వాటర్ దొరికింది. ఎప్పటికీ వదిలిపెట్టకూడదనే అతని ఆ ఒక్క యాటిట్యూడ్ ఆ క్షణాన మొత్తం ఊరినే కాపాడింది. ఇది నిజంగా ఒక అద్భుతమైన విజయం. అసాధ్యమనుకున్నది సుసాధ్యమైన మూమెంటది. ఒక వ్యక్తి పట్టుదల ఒక కమ్యూనిటీ ప్రాణాలను ఎలా నిలబెడుతుందో ఇది మనకు కళ్లకు కట్టినట్లు చూపుతోంది. ఈ అద్భుతం జరిగిన తర్వాత రాము తన తోటి వాళ్లకు ఇచ్చిన ఒకే ఒక్క సలహా: అంత సులభంగా వదిలిపెట్టకండి. సో మన అసలు విశ్లేషణ ఇక్కడే ఉంది. ఈ చిన్న మాటలో ఎంత డెప్త్ ఉందో ఒక్కసారి ఆలోచించండి. ప్రాబ్లమ్స్ రాగానే మనం ఎంత తొందరగా చేతులెత్తేయడానికి సిద్ధపడతామో ఇది పాయింటౌట్ చేస్తోంది. దీన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి రాము సాధించిన ఈ సక్సెస్ను ఒక స్టెప్ బై స్టెప్ గైడ్లా బ్రేక్డౌన్ చేద్దాం. ఇది మన పర్సనల్ లేదా ప్రొఫెషనల్ లైఫ్కి చాలా బాగా సెట్ అవుతుంది. స్టెప్ 1: గతం అందించిన జ్ఞానాన్ని వాడండి. పాత పద్ధతులు లేదా పెద్దల సలహాలు ఒక్కోసారి మ్యాజిక్లా పనిచేస్తాయి. స్టెప్ 2: సమిష్టిగా పనిచేయండి. అందరం కలిసి ఒక పనిని మొదలుపెట్టడం చాలా ముఖ్యం. ఇక స్టెప్ 3 అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్: ఇతరులు వదిలేసినప్పుడు కూడా మనం తవ్వుతూనే ఉండాలి. ఇదే మనల్ని అందరిలో ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఇక్కడ అసలైన సక్సెస్ కేవలం కరువును జయించడం మాత్రమే కాదు సుమా. ఈ కథలోని హ్యూమన్ ఇంపాక్ట్ను గమనించండి. ఆ గ్రామం కేవలం బతకడమే కాదు, వాళ్లలో ఒక పెద్ద సైకలాజికల్ షిఫ్ట్ వచ్చింది. ఇప్పుడు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే వాళ్లంతా ఒక్కటై సొల్యూషన్ కోసం ఆలోచించడం నేర్చుకున్నారు. వాళ్ల మైండ్ సెట్ పూర్తిగా మారిపోయింది. ఒక చిన్న స్ఫూర్తి ఒక కమ్యూనిటీని ఎంతలా మార్చేస్తోందో గదా.
సో మనం వెంటనే మన లైఫ్లో అప్లై చేసుకోగలిగే 3 పవర్ఫుల్ టేకవేస్ ఇక్కడున్నాయి. ఫస్ట్, దాగి ఉన్న అసాధారణమైన సొల్యూషన్స్ కోసం వెతకండి. బయటకు కనిపించేవే ఎప్పుడు దారులు కావు. సెకండ్, మనలో మొదట్లో ఉండే ఉత్సాహం కంటే ఆఖరి వరకు నిలబడే పట్టుదల చాలా ఇంపార్టెంట్. ఎవరైనా స్టార్ట్ చేయగలరు, కానీ కంటిన్యూ చేసేవాళ్లే విన్నర్స్. థర్డ్, ఐక్యతే మన అతిపెద్ద బలం. మనం ఆఫీస్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా ఒక టీంలా కలిసి పనిచేస్తే ఎలాంటి సమస్యనైనా ఈజీగా దాటేయొచ్చు. మనమిక ఈ ఎక్స్ప్లెయినర్ను ముగించే ముందు అందరం ఒక్కసారి ఆలోచించుకుందాం. సగంలోనే వదిలేయాలనిపించే ఆ భూగర్భ నది మన జీవితాల్లో ఏంటి? బహుశాది సగం పూర్తయిన మన చదువు కావచ్చు, లేదా ఒక కష్టమైన ప్రాజెక్ట్ కావచ్చు, లేదా ఒక బంధం కావచ్చు. రాము కథ మనకు గుర్తుచేసేది ఒకటే: ఆ పారను గట్టిగా పట్టుకోండి, తవ్వుతూనే ఉండండి, సక్సెస్ ఎక్కడో అక్కడే ఉంటుంది. ఈనాటి మన విశ్లేషణ మీ అందరికీ ఒక కొత్త బూస్ట్ ఇచ్చిందని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్ అండ్ కీప్ డిగింగ్.